ఏంట్రా రామా? ఏంట్రా బిజీగా ఉన్నావా? ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? నేను బిజీ ఏంట్రా? నేను రిటైర్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. మీ అల్లుడు ఎప్పుడైతే బిజినెస్ టేక్ ఓవర్ చేశాడో నేను అప్పటి నుంచి రబ్బర్ స్టాంప్ లాగా మిగిలిపోయాను. అవసరమైనప్పుడు వెళ్ళడం, గుద్దడం, సంతకం చేయడం, రావడమే. ఏదో 3 నెలలకు ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంటుంది. అప్పుడు చైర్మన్గా వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళి కనపడి వస్తూ ఉంటా. అంతకుమించి పనే ఉంది. పైగా నీ అల్లుడే ఖాళీగా నీ ఇంట్లో ఉంటేను. చెప్పరా, ఏంటి విశేషాలు? ఇందు గురించి మాట్లాడదామని చేశానురా. చెప్పరా. ఏం లేదురా, ఇందు విషయం తలుచుకుంటూ ఉంటే భయం వేస్తుంది నాకు. తనతో చెప్పలేకపోతున్నాను. తను చేస్తుంది తప్ప రైటా అని నాకు అర్థం కావటం లేదు. సగానికి పైగా జీవితం అయిపోయింది. వాళ్ళ భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్లే ఫేస్ చేయాలి. కష్టం నష్టం వాళ్ళు తెలుసుకొని వాళ్లే పడి లేవని పక్కన నిలబడి ధైర్యం చెప్పడానికి వాళ్ళకి అన్నదమ్ములు లేరు. మగదిక్కు లేని కుటుంబం. నేను పోతే ఎవరూ లేరు. ఇక వాళ్ళ జీవితానికి వాళ్లే బాధ్యతను ఉద్దేశంతో తన నిర్ణయాన్ని నేను కాదనలేక సరే అన్నాను. అది ఎటు నుంచి ఎటు తీసుకువెళ్తుందో తెలియడం లేదురా. ఇప్పుడు దేని గురించి రా ఇంత టెన్షన్ పడుతున్నావు? జైలు నుండి ఇందు భర్త ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎప్పట్లాగే మెంటల్ హెల్త్ బాగాలేదు, ట్రీట్మెంట్ ఇప్పించండి, అదేవిధంగా జైలు ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వమని చెప్పాడంట. వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి కొంచెం సాయం చేయమని అడిగాడంట. నిన్న వెళ్ళి వాళ్ళ అత్తగారికి ఏవో డబ్బులిచ్చి వాళ్ళ ఓనర్తో మాట్లాడేసి వచ్చానని చెప్పింది. పొద్దున్న నీతో మాట్లాడమని చెప్పింది ప్రణయ్ గురించి. ఏం చేయాలంట? అదే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం గురించి మాట్లాడమంది. లాయర్తో మాట్లాడి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలా ఏంటి అనేది నువ్వు మాట్లాడతావేమో అని చేశానురా. మంచిదే కదరా. దీనికెందుకు నువ్వు ఇంత కంగారు పడిపోతున్నావు? అబ్బాయిలో మార్పేదో వచ్చింది కాబట్టే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి, నేను మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నా అంటున్నాడు. సో దానికి మనం సపోర్ట్ చేయడంలో తప్పే ఉంది. అమ్మాయి ఎదురు దెబ్బలు తిని మళ్ళీ ఈ సిచ్యువేషన్ని అంత అనాలోచితంగా నిర్ణయం తీసుకోదు కదా. ఎక్కడో అమ్మాయి నమ్ముతుంది. ఆ నమ్మకానికి మనం అండగా నిలబడదాం. నువ్వన్న అదే ఉద్దేశంతో నేను సరే అన్నానురా. తను నమ్ముతుంది. సరే, ఆ రకంగా చూస్తే తప్పు తెలుసుకున్న మనిషి అమ్మాయితో కలిసి బ్రతికితే ఇబ్బంది ఏమీ లేదు. గతంలో చేదు అనుభవాన్ని కాలంతో పాటు మర్చిపోవచ్చు. కానీ ఇవన్నీ తేడా చేస్తే తను తట్టుకోగలదా? నాలో ఊపిరి ఉన్నంతకాలం నా కూతురికి నేను పక్కన నిలబడగలను. కానీ తనను తాను హ్యాండిల్ చేసుకోగలదా? మళ్ళీ హర్ట్ అయితే ఆ పిల్ల మనసు ఎంత వేదనకు గురవుతుంది, దాన్ని తట్టుకొని ఎలా బ్రతకగలదు అనేదే నా భయం. ఎంత అమాయకురాలు కాకపోతే అంత నేరం చేసిన వాణ్ణి ఇంకా నమ్ముతుంది. నీ ఆలోచనలు భయాలు సబబేరా. తండ్రిగా నీకు ఆ భయం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకటి, తనకి సపోర్ట్ చేయడం, లేదా వద్దని తెగదెంపులు చేయడం. కానీ తను సరి చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటుంది కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం. నేను లాయర్తో మాట్లాడతాను. థ్యాంక్స్ రా. ఇదిగోండి, ఫ్యాన్ కూడా వేశాను. ఒంటి మీద మిగిలిన తన్ని సరిగ్గా ఆర్చుకోండి. మీకు స్నానం చేయించి నేను సగం తడిచిపోయాను. చూడండి ఎలా ఉన్నాను. అన్నయ్య, స్నానం అయిపోయిందా? ఆమా, ఉతికి పిండి ఆరేశాను.
మనిషి ఎండిపోగానే ఇస్త్రీ చేసేయండి. ఇస్త్రీ చేయడం ఏంట్రా? మరి ఎంతటి మగాడైనా భార్య చేతులు ఇస్త్రీ అవ్వాల్సిందే కదా. ఆల్రెడీ చేయగలుచుకున్నారు. అరే బాబు, నీకు దన్నంరా. మ్మ్. 2 చేతులు జోడించి దండం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఎందుకు దండం? దండగా. అన్నయ్య, మా ఆయన్ని మరీ ఆట పట్టించేస్తున్నారు మీరు. ఆ? ఇప్పుడు బాగా సపోర్ట్ చేయండి అమ్మా. నిన్నటిదాకా బాగా ఉతికారు, ఆ విషయం మర్చిపోయారు మీరు. ఇదిగోండి, మేము కాంప్రమైజ్ అయిపోయాం. మళ్ళీ మీరు పాత గొడవలని గుర్తు చేసి మేము గొడవ పడాలని చూస్తున్నారా ఏంటి? ఎవరు? నేనా? మరి కాదా? ఆహా, భార్యాభర్తల మధ్య మూడోవాడొస్తే ముక్కలైపోతాడని ఎవడో అంటే విన్నాను. కరెక్టే. ఇక నేనెందుకు దండగా? వస్తా. మీరు గొడవ పడతారో గుసగుసలాడుకుంటారో మీ ఇష్టం. అన్నయ్య వస్తే ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళినట్టు ఎంతలా హడావిడి చేస్తారో కదా. అవును, వాడు నువ్వు వేరు ఇళ్లలో పుట్టారు కానీ వాగే విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే. ఏంటి? బాగే విషయంలో అన్నయ్య నేను ఒకటేనా? అంటే ఏంటి? మేమిద్దరం బాగుడు కాయలమంటారా? మరి కాదా? ఆ నోరేసుకుని పడిపోయి అందర్నీ భయపెట్టి అలా నెట్టుకొచ్చేస్తారు మీరు. అవునవును, తమరు మాత్రం అస్సలేమీ మాట్లాడరు. మీ ఈగో తోటి మాట్లాడేటప్పుడు చూడాలి, శూలాలై గుచ్చుకుంటే మాటలు. అరే, మనం కాంప్రమైజ్ అయ్యి కలిసిపోయాంగా, మళ్ళీ గొడవ పడ్డమేంటి? ఆ వెధవ రూతర్ గాడు దిష్టి పెట్టిపోయాడు, అందుకే గొడవ పడుతున్నాం. చాలే ఊరుకోండి. అన్నయ్య ఏం దిష్టి పెట్టరు. ఆయన్ని ఆడిపోసుకోకండి. అన్నయ్యకి చనువు ఉంది కాబట్టి ఏదో అంటారు, దాన్ని సీరియస్ గా తీసుకుంటారేంటి మీరు? అరే, ఇందాక నువ్వే వాణ్ణి దబాయించావు, ఇప్పుడు నేనంటే మాత్రం కోపం వస్తుందా నీకు? ఆ, నేనంటాను నేను చెల్లిని, మీరనేస్తారా? నీకో దండం తల్లి, ఇంకెప్పుడు నీ ముందు వాణ్ణేమీ అనను. నా ముందే కాదు, అన్నయ్యని ఎవ్వరి ముందు ఏమీ అనొద్దు చెప్తున్నా. ఇదిగోండి, మీ బట్టలు తొడుక్కొని వచ్చేసేయండి. మెల్లిగా. ఇప్పుడు ఈ బట్టలు ఎలా తొడగడం ఒంటి చేత్తో? ఆ రూతర్ గాడు కాసేపుంటే ఈ బట్టలు కూడా తొడిగేసి వెళ్ళేవాడు కదా. సిగ్గులేదు మీకు? ఎలాగో అలాగ తిప్పలు పడి బట్టలు తొడుక్కోండి. ఇదిగో, ఆ? ఆ డోర్ కాస్త మూసిపెట్టు. అలాగే. ఆ దేవుడు మనకి ఏమేం టార్గెట్లు ఇస్తాడో చూడు. ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో ప్యాంటు షర్టు వేసుకోవాలి. అమ్మయ్యా, ప్యాంటు వేసేసుకున్నాం. అమ్మా, ఇప్పుడు ఒంటి చేత్తో బటన్స్ ఎలా పెట్టనురా దేవుడా. ఏంటి, డ్రెస్ వేసుకున్నారా? ఆ ప్యాంట్ వేసుకున్నా, ఈ షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నా. ఆగండి, నేను పెడతా ఉండండి. ఇవాళ ఆఫీస్ అయిపోగానే నేరుగా నాతో పాటు మీరు కూడా ఇక్కడికే వచ్చేయండి. రేపు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. రేపు మన ఇంటికి వెళ్ళిపోదామా? మరి అత్తారింటిని పట్టించుకోకుండా నేను ఇక్కడే ఉన్నానంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు నన్ను ఆడిపోసుకుంటారు. రేపు బయలుదేరిపోదాం. అలాగే అలాగే. త్వరగా వచ్చేయండి, మరి టిఫిన్ చేసేద్దాం.
కాంప్రమైజ్ అయిపోయింది. రేపు ఇంటికి వచ్చేస్తుంది. అమ్మా, ఎస్ ఎస్, వచ్చేస్తుంది. చక్కగా పెళ్లి చేసుకుని భార్య చేత్తో తలస్నానం చేయించుకొని తన చేత్తో తల తుడిపించుకోవాల్సిన వాణ్ణి. నిశ్చితార్థం జరిగినా ఇంకా పెళ్లి కాలేదు. నిశ్చితార్థం చేసేటప్పుడు 2 నెలలు ఏముందిలే, గిర్ర తిరిగిపోతుంది అనుకున్నా. తీరా నిశ్చితార్థం అయ్యాక రోజులు రోడ్డు రోడ్లలాగా చాలా నిదానంగా గడుస్తున్నాయి. నేను భార్యతో స్నానం చేయించుకోకపోగా పెళ్ళైన బాస్కి నేను స్నానం చేయించాల్సి వస్తుంది. అంత నా కర్మ. అవును, అత్తగారికి ఫేస్ ప్యాక్ ఇస్తానని రాత్రి కమిట్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలబ్బా? డబ్బా సిమెంట్ ఇచ్చేద్దామా? వద్దొద్దు. సిమెంట్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొహానికి అతుక్కుపోద్ది, మన బండారం బయటపడిపోద్ది. వేరే ఆలోచన ఏదైనా చెయ్యాలి. ఏం చేద్దాం? ఈ మధ్య ప్రతిదానికి చార్కోల్ పేరుతోటి సబ్బులు గట్రా తయారు చేస్తున్నారు కదా. మనం కర్ర బొగ్గులు ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేద్దాం. లాభం లేదు. ఇవి ముక్కలుగా అవుతున్నాయే గాని పొడి అవ్వడం లేదు. మిక్సీలో వేసి బాగా నున్నగా చేస్తా, అదే బెటర్. ఆహా, ఫేస్ పౌడర్ కంటే ఇదే బాగా నున్నగా తయారైంది. అత్తకిదే ఫేస్ ప్యాక్. ఈ డబ్బా బొగ్గుల పొడిని మూలికల ఫేస్ ప్యాక్ అని చెప్పి 10,000 రూపాయలకు అమ్మేస్తా. అత్త, 10,000 రెడీ చేసుకుని రెడీగా ఉండు. ఐఎమ్ కమింగ్. మేడం గారు, ఏంటి గౌరీ? ఇదిగోండి, ఈ గిఫ్ట్ ఏదో నందుబాబు గారి గదిలో మంచం వెనకాల పడుంది.
ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియకుండానే మొదలు పెట్టేశాను. జీవితంలో ఇప్పటి వరకు బిజినెస్ లెటర్స్ తప్ప పర్సనల్ లెటర్స్ రాయడానికైనా అవసరం ఎప్పుడూ కలగలేదు. మొదటిసారి నీకు ఉత్తరం రాస్తున్నా. ఒక్కోసారి ఎలాంటి ప్లాన్స్ లేకుండా ఆ నిమిషంలో ఏమనిపిస్తే, ఎలా అనిపిస్తే అది చేస్తూ ఉంటాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో నేను అనాలోచితంగా ఒక తప్పు చేశాను. మన పెళ్లికి ముందు వరకు నేనెవ్వరికీ ఎలాంటి అన్యాయం చేసి ఎరగను. కానీ ఒక ఆడపిల్ల విషయంలో నేను చాలా అన్యాయం చేశాను. స్వార్థంగా, ఇంకా చెప్పాలంటే అతి క్రూరంగా ప్రవర్తించాను. మన ఇద్దరి పెళ్లి అనుకోకుండా మాత్రమే కాదు, అసలు ఏ మాత్రం మనసులో అంగీకరించకుండానే జరిగిన పెళ్లి. అయినా బలవంతం వల్ల, అప్పటి పరిస్థితుల వల్ల ఇద్దరం భార్యాభర్తలం అయిపోయాం. ఈ నిమిషం వరకు కూడా నేను నిన్ను పూర్తిగా భార్యగా అంగీకరించానో లేదో, మనిద్దరి బంధం అసలు బలపడిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నా నుండి ఏది దాచకుండా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటున్నావు. కానీ నేను మాత్రం నేను చేసిన అతి దారుణాన్ని నీతో చెప్పకుండా ఇన్నాళ్ళు దాచాను. నేను చేసింది అతి పెద్ద తప్పు, ఎంతో అన్యాయం కూడా. నేను ఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నా తప్పుని సమర్థించుకోవడానికి కాదు, నా తప్పుని ఒప్పుకోవడానికి, అదేవిధంగా నిన్ను క్షమించమని అడగడానికి. నిజానికి అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా? నాకు పెళ్లి పట్ల ఎలాంటి ఇష్టం కానీ ఆసక్తి కానీ లేవు. జీవితాంతం బ్రహ్మచారిగా వ్యాపారాలు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి వీళ్లతోనే గడిపేయాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నల బలవంతం వల్ల మీ ఇంటికి ఇందుని పెళ్లి చూపులు చూడటానికి వచ్చాను. ఆ పెళ్లి చూపుల్లోనే మీ అక్క అప్పటికే ఒక వ్యక్తిని ప్రేమిస్తుందని, ఆ పెళ్లి చూపుల నుంచి తను తప్పించుకోవడానికి నా సాయం కోరింది. తను నాకు నచ్చలేదని పెద్దవాళ్ళకి చెప్పమని రిక్వెస్ట్ చేసింది. కానీ నేను నా స్వార్థానికి దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఇందుకి సరే అని చెప్పి పెద్దవాళ్ల దగ్గర ఇందు అంటే ఇష్టమని చెప్పాను. ఇందు భయపడి బ్రతిమాలిన నేను మాత్రం నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఇష్టం లేని ఇందుని నచ్చింది అని చెప్పడానికి, పెళ్లి పీటల దాకా తీసుకురావడానికి నా స్వార్థమే కారణం. పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి ఇందు వెళ్ళిపోయేలా చేస్తే పెళ్లి కూతురు లేచిపోయిందన్న ఒకే ఒక్క కారణం చూపించి ఇక జీవితాంతం మా అమ్మా నాన్నని అసలు పెళ్లి ఊసే ఎత్తడానికి వీల్లేదని వాళ్ళకి బలవంతంగా చెప్పి నేననుకున్నట్టు జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాను. అనుకున్న విధంగానే పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ముహూర్తానికి ముందు ఇందుని పిలిచి పారిపోమని బెదిరించాను. పారిపోకపోతే పీటల మీదే తాళి కట్టి 2 నెలల్లో 3 నెలల్లో తర్వాత విడాకులు ఇస్తానని భయపెట్టాను. నేననుకున్నట్టు నా భయానికి ఇందు తను ప్రేమించిన ప్రణయ్తో పారిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని నేను నిశ్చింతగా ఉన్న సమయంలోనే నీతో నా పెళ్లి జరిపించారు. మీ నాన్న, మీ అక్క ఇందు, మీ అమ్మ, మీ నానమ్మ, నీ తోబుట్టువులు ప్రతి ఒక్కరూ బాధపడ్డానికి, నీ జీవితంలో మనశ్శాంతిని పోగొట్టుకోవడానికి నేనే కారణమయ్యాను. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. వీడు ఇందుతో పెళ్ళొద్దనుకోవడానికి ఇంత దారుణం చేశాడా? ఈ విషయం అప్పట్లో తెలుసుంటే ఈ పాటికి మొత్తం తెగదింపులు చేసుండేదాన్ని. ఇది తెలియక ఇంతకాలం ఆగాను. కానీ ఇప్పుడు వాళ్ళలో పరివర్తన వచ్చింది. దాంతో కలిసి బ్రతకాలనే ఆలోచన వచ్చింది. అందుకే ఈ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరాన్ని ఖచ్చితంగా మధు చదవలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందో ఏంటో ఏమీ తెలియడం లేదు. అది తెలిస్తే ఈ ఉత్తరం వల్ల నాకు ఉపయోగం ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది. ఎలా తెలుసుకోవడం? మధు, టిఫిన్ రెడీ, వచ్చి టిఫిన్ చేసేయండి. ఆఫీస్కి టైం అవుతుంది కదా. అమ్మా, అవును అక్కేది? అది ఇందాకే తినేసి బయలుదేరింది. గుడికెళ్ళి అట్నుంచి అటు ఆటోలో వస్తానని బయలుదేరి వెళ్ళింది. అవునా? ఏమండి, రండి మీరు కూడా టిఫిన్ చేద్దురు. అవును,
రేపటి నుంచి అల్లుడు గారు టిఫిన్ ఇక్కడ చేయరు కదా. కరెక్టే, అల్లుడు గారితో కలిసి టిఫిన్ చేసేద్దాం. నానా ఆ, రేపటి వరకు ఇక్కడే ఉంటాంలే. ఇవాళ ఆఫీస్ నుంచి తిరిగి ఇక్కడికే వచ్చేస్తాం. రేపు బయలుదేరి అత్తారింటికి వెళ్ళిపోతాం. ఏమే రేపు మీ అత్తారింటికి బయలుదేరిపోతున్నావా? మరి ఇక్కడే ఉండి నీ సంకని కూర్చోవాలా ఏంటి? నేనెళ్ళి మా అత్తారింటిని నా కాపురాన్ని చూసుకోవాలి కదా. ఇది నేను వచ్చిన రోజు నుంచి చెప్తున్నానే. నీ మొగుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. నువ్వు బానే చెప్పావులే. ఆయన ఇంకా ఇక్కడే 2 రోజులు ఉన్నారంటే ఇల్లరిక వచ్చేసాడని వాళ్ళు కంగారు పడిపోతారు. అవసరమైతే వస్తారు. ఏం బాబు, ఇల్లరికో రారా మీరు? వస్తాను. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. నందుకి ఇన్నాళ్ళు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సుధీర్కి కూడా సపోర్ట్ చేసి సహకరించాలి. మీ అనుభవం, మీ అడ్వైస్ లేకుండా సుధీర్ ఇవాళ ఆ కుర్చీలో కూర్చునేవాడా చెప్పండి? ఇవాళ బిజినెస్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి మీ సపోర్ట్, అడ్వైజే కారణం. వీణ్ణే సీఈఓ అనుకుంటారు, అలా ఉన్నాడు దర్జాగా. వాడు సీఈఓ ఏంట్రా, ఈ కంపెనీకి కాబోయే చైర్మన్. చూస్తూ ఉండు, నువ్వు ఎప్పటికైనా పల్లకిని మోయాల్సిన వాడివే.